నమస్తే, వెల్కమ్ టు సర్కార్ టీవీ. నేను మీ మధు. టాలీవుడ్లోనే కాదు, దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్కి ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన పనే లేదు. మొదట చిరంజీవి తమ్ముడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ఒక బ్రాండ్ ఏర్పరచుకున్న పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినా పవర్ స్టార్ అనే పేరుతో ఎదిగి జనసేన పార్టీని స్థాపించి రాజకీయాలలో కీలకమైన నేతగా ఎదిగారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కు డిప్యూటీ సీఎంగా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ రోజున పవన్ కళ్యాణ్ 54వ పుట్టినరోజు కావడం చేత అభిమానులు చేస్తున్న కోలాహలం గురించి చెప్పాల్సిన పనే లేదు. అటు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు సైతం పెద్ద ఎత్తున పలు రకాల కార్యక్రమాలు చేపడుతూ విజయవంతంగా పూర్తి చేస్తున్నారు. మొదటిసారి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ తొలి ప్రేమ, బద్రి, ఖుషి వంటి సినిమాలతో మంచి విజయాలను అందుకొని స్టార్ స్టేటస్ను అందుకున్నారు. జల్సా, బంగారం వంటి సినిమాతో సూపర్ హిట్ అందుకొని మళ్ళీ సక్సెస్ అందుకోవడానికి సుమారుగా 11 ఏళ్లు పట్టింది. ఆ సినిమానే గబ్బర్ సింగ్. అప్పటి వరకు ఉన్న ఫ్యాన్స్ కల్ట్ ఫ్యాన్లుగా మారిపోయి ప్రతి ఏడాది పెరుగుతూనే వస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ డ్రెస్సింగ్ స్టైల్, నడిచే విధానం ఒక ట్రెండ్ సెట్ చేశాయని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ ఎన్ని హిట్స్ సంపాదించాడో అన్ని ఫ్లాపులు కూడా సంపాదించారు. టాలీవుడ్లో అతిపెద్ద ఫ్యాన్ బేస్ కలిగి ఉన్న హీరోగా పేరు సంపాదించిన పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చే ముందు వరకు పెద్దగా ఎక్కడ అభిమానులను కలిసేవారే కాదు, మీడియాకు కూడా దూరంగా ఉండేవారు. పవన్ కళ్యాణ్ అవార్డులు కూడా చాలా తక్కువగానే వస్తూ ఉండేవి. ఇక పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్లో మంచి ప్రావీణ్యం ఉండడంతో ఎక్కువగా తన సినిమాలలో వాటిని ఉపయోగించేవారు. అలా సపరేట్ క్రేజ్ సంపాదించుకున్నారు పవర్ స్టార్. ఇక పవన్ కళ్యాణ్ చేసే పనిని మాటల్లో కాకుండా చేతల్లో చూపించడం వల్లే రాజకీయాల్లో కూడా సక్సెస్ అయ్యారు. ఇక పవన్ కళ్యాణ్ ఏదైనా సినిమా ఫ్లాప్ అయిందంటే రెమ్యునేషన్ కూడా వెనక్కి చేసేవారు. ఇక అంతేకాకుండా ఒకానొక సమయంలో 2002లో ఇంద్రా సినిమా సక్సెస్ మీట్లో చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ఈ సక్సెస్ మీటింగ్ కి పవన్ కళ్యాణ్ రావాల్సి ఉండగా కుదరలేదని చెప్పడంతో పెద్ద ఎత్తున అభిమానులు 5 నిమిషాల పాటు అరుపులు, కేకలతో రచ్చ చేశారు. అప్పట్లోనే అలాంటి క్రేజ్ ఉండేది మరి పవర్ స్టార్ కి. ఇక మెగాస్టార్ తమ్ముడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అన్నను మించి మరీ క్రేజ్ సంపాదించుకున్నారు పవన్ కళ్యాణ్. కానీ ఎంత ఎదిగినా ఒదిగే ఉంటారు ఆయన. సినిమాలలో చూడాల్సిన స్టార్డమ్, అతి తక్కువ సమయంలోనే చూసి సాధించాల్సిన ప్రజాభిమానం కూడా సాధించేశారు. సమాజానికి ఏదో ఒక విధంగా సేవ చేయాలని CMPF స్థాపించారు. ఇక తన అన్నయ్య పెట్టిన ప్రజారాజ్యం పార్టీ సపోర్ట్ చేసిన కొన్ని కారణాల చేత ఆ పార్టీ కనుమరుగైంది. మళ్ళీ కొన్నేళ్లు గ్యాప్ తీసుకొని కుటుంబాన్ని, లగ్జరీ లైఫ్ ని వదిలి మరీ జనసేన పార్టీని స్థాపించారు పవన్ కళ్యాణ్. విడిపోయిన రాష్ట్రానికి రాజధాని లేదని, డెవలప్మెంట్ లేదని, వీటన్నిటిని అభివృద్ధి చేసి పార్టీలకు సపోర్ట్గా నిలిచారు. తనకు వచ్చిన ప్రతి సమస్యను కూడా బయటకు తీస్తూ పల్లెల్లో తిరిగారు. ప్రతి చోట ఉన్న సమస్యను తెలుసుకునేందుకు జన సైనికుడిగా మారారు. రాజకీయాల్లో కూడా సరికొత్త ట్రెండ్ సెట్ చేశారు పవర్ స్టార్. ఏపీ రాజకీయాల చరిత్రలో 2024లో సరికొత్త చరిత్రను సృష్టించారు. పోటీ చేసిన అన్ని చోట్ల గెలిచి 100% స్ట్రైక్ రేట్ ని సంపాదించారు. ప్రస్తుతం డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ జనాల కోసం మళ్లీ నిలబడ్డారు. తనను నమ్మి ఓటేసిన ప్రజల కోసం అండగా నిలబడ్డారు పవన్ కళ్యాణ్. ఏకంగా దేశ ప్రధానితోనే మంచి స్నేహబంధం కలిగి ఉన్న నాయకుడిగా పేరు సంపాదించారు ఈయన. ఇక రాజకీయాల పరంగా అటు పర్సనల్ లైఫ్లో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు ఈయన. ఇలా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా ప్రజలు ఎలాంటి సమస్యలు లేకుండా ఉండాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇక రాజకీయాలలో ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకుండా, తప్పుడు పనులకు ఎటువంటి తావు లేకుండా ఓకే చెప్పని నాయకుడిగా అభిమానుల హృదయాలలో పేరు సంపాదించేసుకున్నారు ఈయన.